హాయ్ హాయ్, ఏమిటిలా ముఖాలు వాలేసుకుని కూర్చున్నారు? ఫ్యాక్టరీ మూసేశారు. అట్లాగని ఇలా దిగాలు పడి కూర్చుంటే ఏమైనా ప్రయోజనం ఉందా? ఏం చేయమంటావు? తిరుపతికి వెళ్ళి 3 గుళ్ళు కొట్టించుకోరండి. ఆ పనేదో నువ్వు చేయించుకుంటే బాగుంటుంది. తమ్ముడిని ఎలా చదివించాలా, చెల్లెలకి పెళ్లి ఎలా చేయాలా అని అర్థం కాని పరిస్థితిలో నేనుంటే నీ వేళ కొళాలను నువ్వు. అందుకని ఈ ఫ్యాక్టరీ లేకపోతే మనుషులు బ్రతకలేరా? లోకమే గుడ్డిపోయిందా? అదే నేను చెప్తుంటే అన్నయ్య కాదంటున్నాడు. నేను కాలేజ్ మానేసి ఏదైనా పని చేస్తానంటే. ఆహా, అన్నకి తగ్గ తమ్ముడు. ఏం చెల్లమ్మా, నువ్వేం చేయదలుచుకున్నావు? పిడకలు చేస్తావా, తట్టలు మోస్తావా? లక్ష్మి, వేళ కొలానికి ఇది సమయం కాదు. దానికి కూడా వారం వర్జం చూడాలా? నువ్వు మంచి మెకానిక్వి, ఏ మిషన్ ఇట్టే బాగు చేస్తావు. నువ్వే సొంతంగా వర్క్ షాప్ పెట్టుకోరాదు? బావా, ఇప్పుడు పొరుగు రాళ్ళేందుకు? అసలే నిన్ను వదిలి నేను ఉండలేను. అందుకే అందరం వెళదామంటే పిన్ని వద్దంటుంది. ఊరుగాని ఊళ్ళో ఉండలేను బాబు. అక్కడ సినిమా హాళ్ళు ఉండవు. నేను రానన్నయ్యా. ఇంతకీ ఏ ఊరు బావా? నేను కూడా వస్తాను. బుట్టపల్లిలే, కరీంనగర్ డిస్ట్రిక్ట్. కరీంనగర్ డిస్ట్రిక్టా? అక్కడ ఏం దొరికినా దొరకపోయినా ఛాన్స్ దొరికితే అటు నక్సలైట్లు ఇటు పోలీసు వాళ్ళు తుక్కురా కొడతారు. నేను కూడా రాను బావా. అసలు నువ్వు మాత్రం ఇంత అర్జెంట్గా ఎందుకు వెళ్ళాలి బావా? వానాకాలం రాగానే సముద్రంలోని పులుసలు గోదావరిలోకి ఎందుకు వస్తాయి? అలాగే ఉద్యోగం కోసం మగాడు ఎక్కడికైనా వెళ్తాడు. ఎంత మాట అన్నావత్తా? ఛాన్స్ దొరికితే రాష్ట్రపతి ఉద్యోగం, ప్రధానమంత్రి ఉద్యోగం కలిపి చేసే కెపాసిటీ నాది. సర్లే బావా, ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది? మా చెల్లెమ్మ కోసం నిన్ను నిలదెక్కి ఉంచుకున్న తర్వాత నిన్ను చూసుకునే బాధ్యత మాది. మా నాయనే జీతం రాగానే మర్చిపోకుండా మన ఆర్డర్ చేయి బాబు. వేళకు భోంచేసి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. అలాగే పిన్ని, వస్తాను. ఈ నకిలీ డాక్యుమెంట్స్ తో వెస్ట్ జర్మనీ నుంచి వస్తున్న ప్రెస్ ఇక్కడ పెళ్లి పత్రికలు ప్రింట్ చేయడానికి కాదు, దొంగ నోట్లు ప్రింట్ చేయడానికి. ఈ డబ్బు దానికి అడ్వాన్స్. వీలైనంత త్వరలో మిషనరీ బ్లాక్ తెప్పించేస్తే నోట్ల ప్రింటింగ్ మొదలెట్టొచ్చు. నమస్కారం అండి. ఎవరు? నా పేరు రవీంద్రనాథ్. ఏం కావాలి? మీ ఫ్యాక్టరీ లీజ్కి ఇస్తున్నారా? ఓ అదా, రా బాబు కూర్చో. ఏటా నష్టం వస్తుందయ్యా, తట్టుకోలేక మూసేశాను. ఎవరైనా మంచివాడు దొరికితే లీజ్కి ఇద్దాం అనుకుంటున్నాను. తెలిసిందండి, అందుకే వచ్చాను. నాకు లీజ్కి ఇస్తారా? నాకే నష్టం వస్తుంటే నువ్వెలా రన్ చేయగలవు? నేను ఒక వర్కర్నండి. అందులోని లోటుపాట్లు తెలుసు కాబట్టి రన్ చేసుకోగలననే నమ్మకం ఉంది. కానీ మొదటి నెల లీజ్ అమౌంట్ మాత్రం నెల ఆఖరిని ఇస్తాను. నాకు ఛాన్స్ ఇవ్వండి. అలాగే, నీలాంటి మంచి వర్కర్ నా వర్క్ షాప్ నడుపుతాను అంటే అంతకంటే ఏం కావాలి? చాలా సంతోషం. మంచిది బాబు. ఎక్కడికి రఘు? పొద్దునే బయలుదేరావు? ఇవాళ ఇంటర్వ్యూ సీత. ఉండు, కాఫీ తెస్తాను. వద్దు సీత, టైం అయింది, చాలా దూరం వెళ్ళాలి. ఓకే, అలాగే, డెఫినెట్లీ.
నన్ను దీవించానయ్యా. బెస్ట్ ఆఫ్ లక్. రఘు సెలెక్ట్ అయితే గొప్ప పోలీస్ ఆఫీసర్ అవుతాడన్నయ్య. తప్పకుండా సెలెక్ట్ అవుతాడమ్మా. హలో, మంచి కాఫీ చేసి నాకు కప్ పట్రా. అలాగేనమ్మా. హోయ్ హోయ్. అమ్మాయి గారికి తెల్లారిందా? ఇప్పుడా రావటం? టైం ఎంత అయిందో తెలుసా? తెలీదు. 7 అయింది. హోయ్ హోయ్. ఏడైతే ఏ? ఎందుకంత ఆలస్యం? మా గేద నిద్ర లేవలేదు. ఆహా, గేద నిద్ర లేవలేదా? లేపకపోయావా? అమ్మో, నిద్ర లేకపోతే మా గేద అలిసిపోద్ది. ఆహా, హోయ్ హోయ్. నీకు నీ ఫ్యాక్టరీ ఎంతో, నాకు నా గేద అంతే. అది గారాబం. అవును. మీ చెల్లాయి, చెల్లాయా? అదే మీ గేదె సరిగ్గా భోజనం చేస్తుందా? ఆ? అదే గడ్డి. హ్మ్. సర్లే గాని నీ పాల డబ్బులు తీసుకెళ్ళలేదే? నీ దగ్గరే ఉంచు. కావాలంటే కట్నం కింద ఖర్చు రాసుకో. కట్నమా? ఏ, నన్ను పెళ్లి చేసుకోవా? అదేలే, నీ చెల్లెలు పెళ్లి అయిన తర్వాతే. నువ్వు తొందరగా పెళ్లి చేసుకో తల్లి. ఇరుగు పొరుగు వాళ్ళంతా నీ పెళ్ళెప్పుడు అంటే చెప్పలేక చస్తున్నాను. చెల్లాయికి మంచి సంబంధం ఏదో నువ్వే చూసి పెట్టు. ఏమిటి? నీ చెల్లెలకి నేను సంబంధం చూస్తే గాని నువ్వు నన్ను పెళ్లి చేసుకో అన్నమాట. మంచి మొగుడు దొరికేవులే. బేరర్. ఎస్ సార్. టిప్పు సుల్తాన్ మీకు సలాం చేస్తున్నాడు సార్. ఏం తీసుకుంటావు? బ్రాండీయా విస్కీయా? ఏంటి నా దుంప తీసుకునేది? బార్లోకి వచ్చి బ్యారర్ని ఏం తీసుకుంటామని అడుగుతున్నావు? దుంప పుచ్చిపోయిందా లేకపోతే మెంటల్ కేసా? మెంటల్ కేసు కాదురా, జఫాల్. చెప్పాలా? జఫాల్ కాదురా, హడాల్. నీకేం కావాలో తీసుకో. ఈ బార్ లో మిగతా అందరికి ఏం కావాలో ఇచ్చేయి. నాకు ఫుల్ బాటిల్ స్కాచ్ తెచ్చిపెట్టు. మొత్తం బిల్ నాకు ఇచ్చేయి. మీలాంటి వాళ్ళ గురించి పుస్తకాల్లో చదివాను, సినిమాల్లో చూశాను, కానీ మిమ్మల్ని ప్రత్యక్షంగా చూస్తుంటే సార్ తెస్తానుండండి సార్. అప్పుడప్పుడు నేను ఇలాంటి కస్టమర్లు వస్తుంటే గానీ మా క్లబ్ కూడా వాల్యూ రాదు సార్. చూడు మిస్టర్ టిప్పు సుల్తాన్, సార్ నేను ఇక్కడ హడా చేస్తుంటాను, నువ్వు లోపల జఫాల్ చేసేసుకో. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. ఒరిజినల్ లాగుంది. డబ్బులు లేవని చెప్పానుగా, ఏంటి జోకా? నా దుంపేం కాదు, నిన్ను చూస్తేనే డోకు, నీతో జోక. బిల్లు అయ్యగారు ఇస్తున్నారు. నీకేం కావాలో ఎంత కావాలో తీసుకో. ఫ్రీగా వస్తే ఫిరాయి దగ్గర రకం అంటే ఇదే. నువ్వు వెళ్ళు. సార్ ఏంట్రా జఫాల్? సార్ అసలు జఫాలంటే ఏమిటి సార్? హడాల్ అని అర్థం. మరి హడాలంటే ఏమిటి సార్? జఫాల్. జఫాలంటే హడాల్, హడాలంటే జఫాల్. ఏమిటో సార్, నాకెప్పటి నుంచో స్కాచ్ తాగాలని కోరిక సార్. మీరు స్కాచ్ తీసుకో. హడాల్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గురు, ఆడెవడంటావు? ఎవడో డబ్బును కొట్టంలేరా. ఛాన్స్ దొరికితే మందుతో పాటు ఫుడ్ కూడా ఈ క్లబ్ అంతా సప్లై చేసే లెవెల్ మంది. ఏం చేస్తాం? సార్ 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 బిల్లు సార్. ఇప్పుడు నాకు గుర్తొచ్చావురా టిప్పు సుల్తాన్. 2 ఏళ్ల క్రితం నువ్వు వేరే బార్ లో పనిచేసేటప్పుడు ఒకసారి నేను బిల్లు కట్టలేదని చెప్పి కిటికీలోంచి బయటికి విసిరేసావు. సార్ ఏదో బుద్ధి గట్టి తిని. నేనేమి అనుకోను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కూడా సేమ్ అలాగే కిటికీలోంచి బయటికి విసిరేయి. అంటే అంటే మన దగ్గర రూపీస్ లేవురా. సార్ సార్ ఒరే జఫాల్, నా బిల్లు హడాల్ చేస్తావురా? రాజు, నువ్వా? నేను జ్ఞాపకం ఉన్నానా?
భలేవాడివే. ఎప్పుడొచ్చావు? ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? మొత్తం మీద మమ్మల్ని పూర్తిగా మర్చిపోయావన్నమాట. అబ్బే. రా. నీకు ఉత్తరం రాద్దాం అనుకుంటే నువ్వెక్కడున్నావో తెలియలేదు. అడ్రస్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయావు. పోనీ నువ్వైనా ఉత్తరం రాయొచ్చు కదా. మీరు గొప్ప వాళ్ళు అయిపోయారు. ఉత్తరం రాస్తే ఏమనుకుంటారు అని. ఏమనుకుంటావు? ఆస్తి ఐశ్వర్యం రాగానే పాత స్నేహాలు మర్చిపోతావు అనుకున్నావా? అంత కళ్ళు నెత్తికొచ్చాయి అనుకున్నావా? అదే అదేం కాదు. సరేగాని ఇంతకీ ఇప్పుడు నువ్వెక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఏం చెప్పడం లేదు. నువ్వు చెప్పనిస్తేగా. అంతా నేనే మాట్లాడేశాను. శుభమా, కాఫీ తీసురా. ఏమిటో చాలా కాలమైంది కదా చూసి, అందుకే ఇలా మాట్లాడాను. కూర్చో. ఇన్నాళ్ళు తెలుగు గంగ ప్రాజెక్ట్ లో పనిచేశాను. ఎందుకంత దూరం? ఈ ఊళ్ళోనే ఏదైనా పని చూసుకోరాదు? ఇప్పుడు ఆ పని మీదే మీ అన్నయ్యని కలుద్దామని వచ్చాను. అలాగా, చాలా సంతోషం. నీకు పని ఇవ్వడానికి? ఇంట్లో ఉన్నాడా? లేడు, ఫ్యాక్టరీలో ఉన్నాడు. వెళ్ళడుగు, అన్నయ్య తప్పకుండా ఇస్తాడు. తీసుకో. అలాగే. ఓకే, అలాగే. దీన్ని ఈ రోజే డిస్పాచ్ అయ్యేటట్టు చూడండి. ఓకే సార్. సార్, మీకోసం ఎవరో వచ్చారు. సరే, రమ్మను. హలో, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగా? ఓకే, సాయంకాలమేగా? గుర్తుంది, తప్పకుండా వస్తాను. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు నువ్వు? నేను రాజుని. రాజు అంటే ఏ రాజు? రామరాజా, భీమరాజా, హేమరాజా, సోమరాజా? అవేమీ కాదు, కార్మికుడు రాజుని. అంటే లేబర్ కింగ్, నాయకుడు అన్నమాట. అది ఒకప్పుడు మన ఇద్దరం కలిసి ఒకే ఫ్యాక్టరీలో పనిచేసినప్పుడు. ఇప్పుడు నిరుద్యోగిని. అయితే నన్నేం చేయమంటావు? ఏదైనా ఉద్యోగం ఇస్తారేమోనని అడగడానికి వచ్చాను. ఉద్యోగం కావాలంటే అప్లికేషన్ పెట్టుకోవాలి. నేనెవరినో తెలుసా? ఐఎమ్ ద ప్రొపరేటర్ ఆఫ్ దీస్ ఇండస్ట్రీస్, ఏ మిలియనర్. మంచి మర్యాద లేకుండా సరాసరి నా రూమ్ లోకే వస్తావా? జస్ట్ గెట్ అవుట్. ఒరే ఫూల్, నీకు అసలు బుద్ధి ఉందారా? వచ్చిన వాడివి ఒరే రవి, నాకు ఉద్యోగం కావాలి అని దబాయించాలి కానీ సారు గీరోని బ్రతిమాలతావే? అట్లా గుట్లప్పకి చూస్తావేంట్రా? రవి, కమాన్ రా, కూర్చో. ఇప్పుడు చెప్పరా, నీకే ఉద్యోగం కావాలి? ఏముందిరా, నీ దయ నా ప్రాప్తం. ఇమీడియట్ గా వర్క్ షాప్ లో ఇన్ఛార్జ్ గా అపాయింట్ చేస్తున్నాను. థ్యాంక్స్ రవి. భలే వాడివి, ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకురా? గుడ్ మార్నింగ్ ఐజీ గారు. గుడ్ మార్నింగ్ మిస్టర్ రవి. హౌ ఆర్ యు? ఫైన్ సార్, థ్యాంక్ యూ. ఏంటి బాబు ఇది? నీ దయ వల్ల మా వాడు ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యాడు. ఇస్ ఇట్? హార్టీ కంగ్రాచులేషన్స్ యంగ్ మ్యాన్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ రఘు. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. కూర్చోండి బాబు ప్లీజ్. మా తమ్ముడికి మీరు చేసిన సహాయానికి ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియటం లేదు సార్. దీనిలో ప్రత్యేకంగా నేను చేసింది ఏముంది బాబు? హీఈస్ బ్రిలియంట్. సెలెక్ట్ చేశారు, దట్స్ ఆల్. ఇంత చిన్న వయసులో ఎన్నో కష్టాలు ఎదుర్కొని బ్రహ్మాండమైన ఇండస్ట్రీ స్టార్ట్ చేసి ఎంతో డెవలప్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది బాబు. ఏదో మీలాంటి పెద్దల ఆశీర్వాదం. మీకు పెళ్ళైనట్లేదు? ఇంకా లేదు సార్. ముందు మా చెల్లెలు సీతకైన తర్వాత మా గురించి ఆలోచిస్తాం. ఏమైనా సంబంధాలు చూస్తున్నారా? ఇంకా లేదు సార్. మీకు తెలిసిన మంచి సంబంధం ఏదైనా ఉందా? మీ చెల్లెలకి మంచి సంబంధం కావాలి అంతేనా? అంతే సార్. ఇక నాకు వదిలేసేయండి. ఈ ఊళ్ళో రమణయ్య గారని పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఉన్నాడు. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. 5-6 ఇండస్ట్రీస్ ఉన్నాయి ఆయనకి ఒకే ఒక్క కొడుకు అమెరికాలో ఎంబీఏ చదువుతున్నాడు. అమెరికాలోనా? అబ్బాయి ఏదో అమెరికాలో ఉన్నాడని అతని క్యారెక్టర్ గురించి మీకు ఏమాత్రం సందేహం అవసరం లేదు. దానికి పూచి నాది. మాట్లాడమంటారా? అలాగే మాట్లాడండి. నా చెల్లెలకి మంచి సంబంధం వస్తుందంటే అంతకంటే నాకు కావాల్సిందే ఉంది. రాజు, ఇక నేను వెళ్తాను. వచ్చి కాసేపు అయిందో లేదో అప్పుడే వెళ్తావా? కాసేపా? గంటన్నరైంది. గంటన్నరా? ఇప్పుడే వచ్చినట్లుంది. ఇప్పుడు వచ్చినా ఎంతసేపు ఉన్నా మీకు ఇది పర్మనెంట్ పార్టీగా? ఏమో సీత, నువ్వు ఎదురుగా ఉంటే నీ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తుంటే నేనేమైపోతున్నానో నాకే తెలియడం లేదు. ఎంతసేపు అయినా ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది.
మీకు అలాగే అనిపిస్తుంది గాని అవతల మా అన్నయ్య నా కోసం ఎదురు చూస్తుంటాడు. వస్తాను. ఓకే. ఆగు. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు ఈ పని? అన్నయ్య, నేను ఇవాళ కళ్ళారా చూశాను. ఇక్కడ నేను అన్నననేవాడిని ఒకడున్నానని నీకు జ్ఞాపకం ఉందా? నువ్వే నా ప్రాణమని, నీ క్షేమమే నా ధ్యేయమని, నీ మీద ఎన్నెన్నో ఆశలు పెట్టుకొని బ్రతుకుతున్నానని నీకు తెలియదా? సాయంత్రం మెయిన్ రోడ్డులో నువ్వు 100 మైళ్ళ స్పీడ్ మీద కార్ డ్రైవ్ చేస్తుంటే చూశాను. నా పై ప్రాణాలు పైనే ఎగిరిపోయాయమ్మా. నువ్వు ఇప్పుడు తిరిగొచ్చి కనపడే వరకు నేనెంత తల్లడిల్లిపోయానో నీకు తెలుసా అమ్మా? నా మాట విని డ్రైవర్ని తీసుకెళ్ళమ్మా, నువ్వు డ్రైవ్ చేయకు. అలాగే అన్నయ్య.